నమస్తే అన్న. చూసే వాళ్ళందరూ జై చరణ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై చరణ్ ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది అన్న మీకు? నాకైతే సినిమా అనేది ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అయితే రావడం జరిగింది అన్న. ఎందుకంటే శంకర్ గారు పొలిటికల్ మూవీస్ ఎట్లా తీయాలో సో అట్లా తీయడం జరిగింది. సో ఆయన ఇది ఒకే ఒకరు చూసుకున్నా గానీ, నెక్స్ట్ మన భారతీయుడు చూసుకున్నా గానీ, సో అలాగే అదే రేంజ్ లో గేమ్ చేంజర్ కూడా చాలా బాగుంది సినిమా అయితే. రామ్ చరణ్ అన్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అవి ఎలా అనిపించాయి? నాకు రామ్ చరణ్ గారు మూవీస్ లా రంగస్థలం తర్వాత గేమ్ చేంజర్ లో ఆయన యాక్టింగ్ గానీ ఆయన షేడ్స్ కానీ చాలా బాగా అనిపించింది. మేజర్ గా అప్పన్న క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న సినిమా అయితే. నెక్స్ట్ లెవెల్. సో నేను అప్పన్న క్యారెక్టర్ కోసమే 2 సార్లు వెళ్ళిన సినిమా కోసం అనమాట. అన్న ఇప్పుడు మనకు రామ్ చరణ్ అన్న ఇప్పుడు డాన్స్ జరగండి సాంగ్ లో అదంతా ఎలా అనిపించింది అన్న మీకు మరి? సో మూవీ అంతా ఒక ఎత్తు అయితే కనుక జరగండి జరగండి సాంగ్ అనేది ఒక ఎత్తు అన్న. ఇంకోటి హైరైనా సాంగ్ కూడా చాలా బాగుంది. బట్ ఫస్ట్ రోజు పెట్టలేదు కానీ తర్వాత మీరు చూసినప్పుడు ఉందా? దానిప్పుడు ఉందన్నమాట. సో దానిలో లొకేషన్స్ కానీ విజువల్స్ కానీ హైలైట్ ఉన్నాయన్నమాట. సో శంకర్ గారి రోబోలో మనం చూసుకుంటే కొన్ని సాంగ్స్ ఉన్నాయి. సో అలాంటి విజువల్స్ అలాంటి లొకేషన్స్ అనేవి శంకర్ గారు పెట్టడం హైలైట్ అనమాట. సో మన మూవీ రిలీజ్ అవ్వకముందు కూడా రాజమౌళి గారు చెప్పారు శంకర్ గారి గురించి ఏంటో. సో ఆయన చెప్పినట్టు మనకి మూవీలో అయితే 100% ఇవ్వడం జరిగిపోయింది. సో 100% ఇలాంటి సినిమా అయితే కంపల్సరీ యువత చూడాలి. ఎప్పుడు కూడా యాక్షన్ సీన్స్ ఐటమ్ సాంగ్స్ కాకుండా సినిమా ఒక మంచి మెసేజ్ అవుతుంది. సో ఇలాంటి సినిమా చూస్తే కనుక మనకు కూడా ఏదో ఒక న్యూస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ మాత్రం మిస్ అవ్వకండి. సో మీరు ఎప్పుడు కూడా ఫైటింగ్ కావాలి యాక్షన్ కావాలంటే కాకుండా సో మెసేజ్ ఏంటనేది మీరు థియేటర్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.